2026 జనవరి 19వ తారీఖున కరెంట్ అఫైర్స్లో భాగంగా జీకేకి క్వశ్చన్స్ ఏ విధంగా లింక్ ఉంటాయో ఇప్పుడు మనం బోర్డు మీద చూద్దాం. వికసిత్ భారత్ వికసిత్ భారత్ జీ రామ్ జీ చట్టం, దీన్నే విబి అంటే వి అంటే వికసిత్, బి అంటే భారత్, గ్రామ్ ఇక్కడ జీ, ఇక్కడ జీ వేరు చేయాలి, ఇక్కడ జీ వేరు చేయాలి, రామ్ జీ యాక్ట్ 2025. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అంటే ఆ ఎగ్జామ్ అనేది క్వశ్చన్ విధానము వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం విబి జీ రామ్జీ యాక్ట్ 2024లో ఉందా, 25లో ఉందా, 26లో తీసుకొచ్చారా, 23లో తీసుకొచ్చారా, అలా ఫ్రేమ్ చేస్తారు క్వశ్చన్ని. మనకి 2026లో ప్రజెంట్ మనం ఉన్నాం, 2025లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంటే దాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్చారు. తర్వాత దానిని వికసిత్ భారత్ అంటే వికసిత్ భారత్ అనేది మన భారతదేశం at the rate of 2047 దాన్నే వికసిత్ భారత్ at the rate of 2047 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947 నుండి 2047కి 100 years పూర్తవుతాయి. కాబట్టి వాటిని పురస్కరించుకొని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశం స్వయం సమృద్ధితో పూర్తిగా వికసిత్ భారత్గా మారిద్ది అని చెప్పడానికి తీసుకొని ఈ పథకానికి పేరు మార్చారు. మహాత్మా గాంధీ పేరు తీసేసి ఇలా జీ రామ్జీ వికసిత్ భారత్ యాక్ట్గా మార్చారు. దీనికి సంబంధించిన లక్ష్యాలు ముఖ్యాంశాలు సంబంధించి క్వశ్చన్లు అడుగుతారు ఎగ్జామ్లో. అంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేసే విధానం ఎలా ఉంటుంది, మరియు ఇది నిరుద్యోగ వృత్తికి పటిష్టమైన కేటాయింపు. ఈ పథకం అనేది నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగులకి ఉద్యోగం. నెక్స్ట్ సకాలంలో వేతన చెల్లింపు మరియు పరిహారంలో జాప్యం గనక ఉంటే దానికి నష్టపరిహారం చెల్లిస్తుంటారు. గతంలో దీనికి చెల్లింపులు ఎప్పుడో జరుగుతుండేవి, కానీ ఇప్పుడు తక్కువ వ్యవధిలో 15 రోజుల వ్యవధి లోపలే ఆ వేతనం అంటే వాళ్ళకు వచ్చేటువంటి కూలీ చెల్లిస్తుంటారు. పరిహారంలోని కూడా ఏదైనా ఒకవేళ ఇచ్చే సమయంలో బ్యాంక్స్ లేట్ అయినప్పుడు దానికి ఆ సంబంధిత ఈ చట్టంలోనే చేర్చిన విధానం పరిహారం చెల్లిస్తారు. నెక్స్ట్ గ్రామ సభ, ఇది గ్రామంలో ఓటర్లు అందరూ ఉంటారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్ అడిగాడు. గ్రామంలో ఓటర్లు అందరూ కలిసి ఉంటే దాన్ని గ్రామ సభ అంటారు. గ్రామంలో వయోజన ఓటర్లు. గ్రామ సభ ద్వారా వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక విజి, వికసిత్ వి అంటే వికసిత్, జి అంటే గ్రామ పంచాయతీ ప్రణాళిక. దాన్ని వీళ్ళు ప్లాన్ చేస్తారు ఈ చట్టంలో. గతంలో ఈ ప్లాన్ లేదు. నెక్స్ట్ 125 రోజులు ఉపాధి హామీ వేతనం. ఇది గతంలోని 100 రోజులుగా ఉండేది. 100 రోజులు పని అనేవాళ్ళు దీన్ని. ఈ 100 రోజుల్ని ఇటీవల కాలంలో చట్టం పేరుతో పాటు ప్లస్ 25 రోజులు యాడ్ చేసి దాన్ని 120 డేస్గా 125 రోజులుగా మార్చారు. అంటే ఇక్కడ చూడండి, 125 రోజులు 2025 అటు 2 ఇయర్కి ఇక్కడ ఉన్న రోజులకి జాగ్రత్తగా లింక్ తీసుకోవాలి. ఒకప్పుడు మనకు ఆన్సర్ రైట్ అయితే అంటే ఇది రైటే క్వశ్చన్లో కూడా మనం ఆన్సర్ తీసినాం. అలా 5 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లోని, అవి మనం తీసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మ్యాటర్లోని తర్వాత యూరోపియన్ యూనియన్ అని ఉంటుంది ఒకటి, నెక్స్ట్ యూరోపియన్ కౌన్సిల్ ఉంటుంది, 2 ఉంటాయి.
యూరోపియన్ ఇక్కడ యూరోపియన్ యూనియన్, మళ్ళీ యూరోపియన్ కౌన్సిల్ ఇలా ఉంటాయి యూరోపియన్ సంబంధించి. అలా ఆ యూరోపియన్ యూనియన్ అనేది ఒకటి, నెక్స్ట్ యూరోపియన్ కౌన్సిల్ అనేది ఒకటి. ఇట్లా యూరోపియన్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారని ఇచ్చిండు ఆన్సర్లోని క్వశ్చన్స్లో. దీన్ని మనం ఇటీవల గతంలోనే కానిస్టేబుల్ అంటే పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఇంటర్మీడియట్ పైన గ్రూప్ 4 సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇటీవల కాలంలో ఇది గ్రీన్లాండ్ డెన్మార్క్ విషయంలో ఈ యొక్క అధ్యక్షుడు బాగా స్పందిస్తూ ఉన్నారు కాబట్టి ఇది రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్నే ఆంటోనియో కోస్టా, ఈయన పేరు ఆంటోనియో కోస్టా అనే అతను యూరోపియన్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఇక్కడ మీకు యూరోపియన్ యూనియన్ ఇయర్, యూరోపియన్ కౌన్సిల్, ఇప్పుడు మన కౌన్సిల్కి ప్రెసిడెంట్ని తీసుకున్నమాట. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మ్యాటర్లో తర్వాత క్వశ్చన్, ట్రంప్ ప్రకటించిన గ్రీన్లాండ్ టారిఫ్లో EU దేశాలపై సుంకాలు పెరిగేవి ఎంత పెరుగుతున్నాయి అనేది మనకు కావాలి ఎగ్జామ్లో. అంటే ట్రంప్ EU మీద కొంత వేసాడు ట్రంప్, మరియు EUతో పాటుగా అక్కడ గ్రీన్లాండ్కి సపోర్టుగా, అంటే గ్రీన్లాండ్ గతంలో పరిపాలించి ఇప్పుడు కూడా ఆ ల్యాండ్కి సంబంధం ఉన్నటువంటి పరిపాలన విషయం అడ్మినిస్ట్రేషన్లో దేశం డెన్మార్క్. ఈ దేశం డెన్మార్క్ దేశం. ఈ డెన్మార్క్ దేశానికి సంబంధించి మళ్ళీ సుంకాలు ఏరేసిండు. ఈ డెన్మార్క్కి సహకరించే దేశాలకి మళ్ళీ ఏరే సుంకాలు వేసిండు. దానికి గ్రీన్లాండ్ టారిఫ్ అని పిలుస్తారు. అక్కడ ఈయన వాణిజ్య సలహాదారుడు ఒక ఆయన ఉండు, ఆయనతో పాటు ఇది ఈయన ఫాలో అవుతుండు. నెక్స్ట్ ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 25% EU దేశాలపైన వేస్తానంటాడు. EUలో సభ్య దేశాలు ఉంటాయి, అంటే యూరోపియన్ యూనియన్, యూరోపియన్ యూనియన్ ఫిబ్రవరి 1 నుంచి 25%. జూన్ తర్వాత ఆ టారిఫ్ని 40% పెంచుతా అంటాడు యూరోపియన్ యూనియన్ దేశాలపైన. ఈ యొక్క గ్రీన్లాండ్ విషయంలో మీరు అమెరికాది అని చెప్పాలి అని ఇతను ఆ విషయంలోనే మిగతా దేశాలని టార్గెట్గా మాట్లాడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఒక నెక్స్ట్ గ్రీన్లాండ్ ఏ దేశము అని, ఈ గ్రీన్లాండ్ అనేది ఏ దేశం ఆధీనంలో ఉంది, ఏ దేశం యొక్క ఆధీనం ఇది, ఏ కంట్రీ ఆధీనం ఉందంటే గ్రీన్లాండ్. ఇప్పుడు దీనికంటే ముందు చెప్పినాం, గ్రీన్లాండ్ అనేది ఇటు ఆర్కిటిక్ అనే ప్రాంతానికి మరియు అట్లాంటిక్ నీకు గతంలో చెప్పినాం ఒక క్లాసు. దీని తర్వాత అంటార్కిటికా అలా 3 ఉంటాయి. ఆ మీద అలా ఉంటాయి. దీనికి ఇది బాగా దక్షిణంగా ఉంటుంది, దీని దక్షిణ సముద్రం అంటారు. ఆర్కిటిక్కి అట్లాంటిక్కి మధ్య అనుసంధానంగా ఉండేదాన్ని గ్రీన్లాండ్ అంటారు. ఈ గ్రీన్లాండ్ డెన్మార్క్ దేశంలో ఉంది. డెన్మార్క్ దేశం యొక్క ఆధీనంలో ఉంటుంది. డెన్మార్క్ దేశం యొక్క ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని గ్రీన్లాండ్ అంటారు. అది ఒక దీవి, ప్రపంచంలో అతి పెద్ద దీవి, ఐలాండ్. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ఐలాండ్లలో, ఐలాండ్ అంటే ద్వీపం అంటే 3 వైపులా కాకుండా 4 వైపులా 1 2 3 4 4 వైపులా నీరు ఉంటే, 4 వైపులా నీరు ఉంటే దాన్నే ఐలాండ్ అంటారు. ఇది ఒక ద్వీపము. ప్రపంచంలోని అతి పెద్ద ద్వీపాన్ని గ్రీన్లాండ్ అంటారు. ఇక నెక్స్ట్ గ్రీన్లాండ్ను అమెరికా ఆధీనంలోనికి తెచ్చుకునే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న దేశాలు అన్నాడు. ఇప్పుడు చెప్పిన దీని ప్రకారం ఆ దేశాలు దాదాపు ఒక 7 నెంబర్స్ దాకా ఉంటారు. ఒక దాని పేరు
డెన్మార్క్ ముందు దీన్ని గ్రీన్లాండ్ని ఆక్రమించుకోవద్దు అని చెబుతుంది. ప్రజెంట్ డెన్మార్క్ ఆధీనంలో ఉంది గ్రీన్లాండ్ అనేది. ఇక డెన్మార్క్తో పాటుగా ఆ EU దేశాలైన దాని పక్కనే ఉన్నటువంటి దాన్ని జర్మనీ కంట్రీ, జర్మనీతో పాటుగా ఆ ప్రాంతంలో అంటే ఆ యూరోపియన్ ప్రాంతంలోని మరొక దేశము దాన్ని ఫ్రాన్స్ దేశం అంటాం. ఫ్రాన్స్తో పాటుగా ఇక్కడ ఈ యొక్క యూరప్లో బాగా అభివృద్ధి చెంది భద్రతా మండలిలో సభ్యత్వంగా ఫ్రాన్స్తో పాటుగా ఉన్నదాన్ని మన యూకే యునైటెడ్ కింగ్డమ్ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. దాంతోపాటుగా నార్వే అనే దేశము, మరియు స్వీడన్ అనే దేశం కూడా ఈ గ్రీన్లాండ్ను అమెరికా ఆధీనంలోనికి తెచ్చుకునే ప్రతిపాదనను వ్యతిరేకించేటువంటి దేశాల్లో అది ఒకటి. దీంతో పాటుగా ఫిన్లాండ్ మరియు నెదర్లాండ్ ఈ నెదర్లాండ్స్ 1 2 3 4 5 6 7 8 కంట్రీస్, మొత్తం 8 దేశాలు గ్రీన్లాండ్ను అమెరికా ఆధీనంలోకి తీసుకునే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనిలోని యాక్చువల్గా ఫ్రాన్స్ మరియు యూకే యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ నేషన్స్ ఎస్సీ అంటే సెక్యూరిటీ కౌన్సిల్, దీనిలోని సభ్యత్వం వీటో అధికారం కలిగిన దేశాలు. ఈ వీటో అధికారం కలిగిన దేశాలు రెండు దీనికి గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ ప్రతిపాదనకి మద్దతు ఇస్తున్నాయి, అమెరికా మద్దతు ఇవ్వట్లేదు. అసలు యాక్చువల్గా మొన్నవరకు యూకే అనేది అమెరికాకే మద్దతు ఇచ్చింది ఈ విషయంలో, కానీ ఇప్పుడు మాత్రం అలా ఇవ్వకుండా మన మిగతా యూరోపియన్ యూనియన్ దేశాలకు మాత్రమే మేము సపోర్ట్గా ఉంటామని చెబుతుంది. ఇక నెక్స్ట్, అమెరికా తమ దేశానికి దిగుమతి అయ్యే యూరోపియన్ వస్తువులపై వస్తువులు చేస్తున్న సుంకాలు, ఆ సుంకాల విషయంలో దాదాపుగా ట్రంప్ ఆ సుంకాలని 15% తీసుకున్నాడు. 15% అమెరికా దేశానికి యూరోప్ ఖండం నుంచి వస్తువులు గనక దిగుమతి అయితే అమెరికాకి దానిపైన ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఆ వస్తువు కాస్ట్ ఉంటే దానికి సుంకము 15% కలిపి 115 రూపాయలు అక్కడ ఆ దేశానికి చెల్లించాలి. అంటే ఆ 15% చెల్లించాలి అక్కడ ఆ దిగుమతి అయ్యేటువంటి వస్తువులకి. అది నెక్స్ట్ అంటే అక్కడ యూరోపియన్ ఏ విధంగా అయినా ట్రంప్ అనే అతను వశపరచుకోవాలనే కాన్సెప్ట్ గ్రీన్లాండ్ విషయంలోని. ఇక నెక్స్ట్, అమెరికా అధ్యక్షుడి వాణిజ్య సలహాదారు. అమెరికా అధ్యక్షుడికి ఇటువంటి సలహాలు మొత్తం ఇచ్చేది చాలామంది సలహాదారులు ఉంటారు, కానీ ఇతనికి సలహాలు ఇవ్వటం ఇటువంటి సలహాలు ఏరే దేశం నుంచి వచ్చే దిగుమతి సుంకాలని మరియు పంపించేటువంటి ఎగుమతి సుంకాలని మనం ఏ విధంగా మనం ఫాలో కావాలనేది ఆయన ప్రకటిస్తూ ఉంటాడు. పీటర్ నవారో అమెరికా అధ్యక్షుడైన ట్రంప్కి వాణిజ్య సలహాదారులుగా ఉంటారు. ఇక నెక్స్ట్, చార్ధామ్ ఆలయాలు. ఈ చార్ధామ్ ఆలయాలు ప్రీవియస్ ఎగ్జామ్ చాలాసార్లు అడిగాడు. చార్ అంటే 4 ఉంటాయి. ఆ 4 ఆలయాలు ఇటీవల కాలంలోని ఆ ఆలయాలను సందర్శించే వ్యక్తులు ఎవరైనా ఫోటోలు తీయటం కానీ సెల్ ఫోన్ల కెమెరా తీసుకెళ్ళటాన్ని నిషేధించారు. అలాంటి ఏమైనా ఉండాలి అంటే మీరు ఆ దేవాలయాల పరిసర ప్రాంతాలు దాటి తీసుకోవాలనేది వాళ్ళ కాన్సెప్ట్. ఈ యొక్క ఆలయాల యొక్క ట్రస్టీ నిర్ణయించాయి. ఈ 4 ఆలయాల్లో ఒకటి గంగోత్రి అంటే గంగా నది జన్మించేటువంటి ప్రాంతము, ఒకటి గంగోత్రి. రెండవది యమునా నది జన్మించే ప్రాంతం, యమునా నది జన్మించే ప్రాంతం, దాన్ని యమునోత్రి అంటారు. ఇది గంగోత్రి, యమునోత్రి. దీంతో పాటుగా కేదార్నాథ్, బద్రీనాథ్.
మరియు బద్రీనాథ్. బద్రీనాథ్ మొత్తం 4 ఆలయాలు చార్ధామ్లో భాగంగా ఉంటాయి. దీనికి గతంలో డిఎస్సీలు అడిగాడు, గ్రూప్స్లో కూడా అడిగాడు. అంటే దీనికి ఏమవుతుందంటే ఇలా క్వశ్చన్ అడిగే విధానం, చార్ధామ్ ఆలయాల్లో కానిది ఏదంటాడు. అప్పుడు ఇక్కడ అమరనాథ్. ఈ అమర్నాథ్ ఆలయము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఏరే రాష్ట్రానికి సంబంధించింది. కానీ ఇది మాత్రము ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రము. మరి యమునోత్రి అనేది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే, కేదార్నాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే, బద్రీనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే. కానీ అమర్నాథ్ మాత్రము జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఈ 4 ఏదో ఒకటి తెప్పించి దీన్ని ఇస్తాడు మ్యాచింగ్లోని, మనం దాన్ని గుర్తుపట్టాలి దాదాపుగా. ఇక నెక్స్ట్ హోసూరు గ్రీన్ ఎయిర్పోర్ట్. ఇది ఫేమస్. ఇది ఇటీవల కాలంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిపాదిస్తే కేంద్రం వద్దని తిరస్కరించింది. ఇప్పుడు ఆ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో జఖ్రాన్ పల్లి మరియు పెద్దపల్లి, అదే రామగుండం మరియు మామూలు ప్రాంతాల్లో 3 వస్తున్నాయి. అలాగనే ఆంధ్ర ప్రాంతంలోని భోగాపురం విజయనగరం దగ్గర ఉంటుంది. అక్కడ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అంటే పూర్తిగా అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఎటువంటి విమానాశ్రయం లేదు, కొత్తగా నిర్మిస్తున్నారు అనమాట. దాన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. అట్లా హోసూరు అంటే తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి అనే ఒక ఫేమస్ అంటే పారిశ్రామిక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ హోసూరు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని కట్టాలని ఆ రాష్ట్రం నిర్ణయిస్తే దానిని కేంద్ర పౌర విమాన శాఖ వారు తిరస్కరించారు. ఇది ఇటీవల హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్కి కేంద్రంకి మధ్యలో వివాదంగా ఉంది. ఇక హోసూరు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది తమిళనాడు రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ తర్వాత గాజా శాంతి బోర్డు అధ్యక్షుడు ఎవరని ఇచ్చారు. గాజాకి శాంతి బోర్డు అధ్యక్షుడిగా ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే, దీని గాజాకి శాంతి బోర్డు అధ్యక్షుడిగా అమెరికా యుఎస్ఏ యొక్క అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అనే అతను దీనికి ప్రపంచవ్యాప్తంగా గాజా శాంతి బోర్డుని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే యాక్చువల్గా కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనలు మొత్తం ఫుల్ఫిల్ కావాలంటే మీరు దీనిలో జాయిన్ కాండి అని మిగతా దేశాలు అడుగుతుండో, మన భారతదేశాన్ని అడిగి రిక్వెస్ట్ చేశారు. మరి పక్కన పాకిస్తాన్ని, చాలా దేశాలను రిక్వెస్ట్ చేశారు. అయితే ఇది ఏ విషయంలో వచ్చిందంటే, మన ప్రపంచంలోని ఇజ్రాయిల్ అనే ఒక దేశము మరియు పక్కన ఉన్నటువంటి లెబనాన్ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్ ఉంటారు. ఈ హమాస్ మిలిటెంట్లకి ఇజ్రాయెల్కి మధ్య ఒక వివాదాస్పద ప్రాంతంగా ఉన్నదాన్ని, అంటే ఇది శరణార్థుల ప్రాంతంగా, వివాదాస్పద ప్రాంతంగా హమాస్ వాళ్ళు మాదంటారు, ఇజ్రాయెల్ మాదంటారు. ఇలా గాజా అనేది ఇక్కడ ఎప్పుడు యుద్ధం జరగకుండా శాంతి జరగాలనే కాన్సెప్ట్తోనే ఆ గాజా శాంతి ప్రాంతం ఇది. అది మన ఈజిప్ట్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ కదా, ఇది ఈజిప్ట్ దేశం. ఈజిప్ట్ ఇక ఈ రాసుకోవచ్చు, లేదంటే రెండో ఈ రాసుకోవచ్చు. ఈజిప్ట్ దేశానికి మధ్యలో ఉంటుంది గాజా ప్రాంతం. ఇది మైదారా సముద్ర ప్రాంతం. నెక్స్ట్ దీనికి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటారు ఎగ్జామ్లోని. నెక్స్ట్ తర్వాతది ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రతిపాదించింది ఏంటని ఇచ్చింది. ఈ ట్రంప్ ఈ ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఇప్పుడు చెప్పుకున్న దీని గురించే, ఈ లెబనాన్లో ఉన్నటువంటి దేశంలో ఉన్న వాళ్ళని మిలిటెంట్లని హమాస్ అంటారు. అదొక సంస్థ, మిలిటెంట్ సంస్థ, ఉగ్రవాద సంస్థ. మన దగ్గర ఉగ్రవాదులు ఎలా ఉంటారో అక్కడ హమాస్లో ఉంటుంది లెబనాన్. వీళ్ళు ఇది లెబనాన్ పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఒక దేశం. అది ఆ దేశానికి ఇజ్రాయెల్కి పక్కన ఉంటాయి. ఆ ఇజ్రాయెల్ దేశానికి వీళ్ళేమో ఇస్లాం, వీళ్ళేమో క్రైస్తవం. ఈ 2 దేశాల మధ్య గాజా విషయంలో ఇటీవల కాలంలో బాగా వివాదం జరుగుతూ ఉంది. నెక్స్ట్ కాల్పుల విరమణ కోసం 20 సూత్రాల
సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టాడు ఈయన ట్రంప్. ప్రతిపాదించింది అంటే 20 సూత్రాల పథకం. ఎన్ని సూత్రాలు? 10, 5, 15 అట్ట అంటాడు. 20 సూత్రాల పథకం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పులు కాల్చుకోవద్దు విరమణ కోసము. ఇదేమో గాజా శాంతి బోర్డు. ఇది ఆ గాజా శాంతి బోర్డు అనేది ఈ కాల్పుల విరమణ కోసం తీసుకొచ్చిన 20 సూత్రాల పథకంలో ఒక భాగం అది. అంటే దీనిలో 20 సూత్రాలు ఉంటే ఆ 20 సూత్రాల్లో ఒక సూత్రం అనేది గాజా శాంతి బోర్డు అనమాట. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. గాజా శాంతి బోర్డు అనేది ఈ 20 సూత్రాల పథకంలో భాగం. నెక్స్ట్ మౌని అమావాస్య. అది ఎప్పుడు సంభవించింది, ఎందుకు సంభవించింది అడుగుతుడు. యాక్చువల్ అడుగుతుడు ఈ మౌని అమావాస్య కాలంలో ఉత్తర భారతదేశంలో గంగా నది మరియు యమునా నది మరియు సరస్వతి నది, ఈ 3 నదులు కలిసే ప్రాంతాన్ని ప్రయాగరాజ్ అంటారు. ప్రయాగరాజ్. ఈ ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్ దగ్గర దాదాపు 4 కోట్ల మంది ఒకే రోజు ఈ యొక్క మౌని అమావాస్య రోజు, అంటే దాదాపు 18వ తారీఖు, అంటే 18వ తారీఖు జనవరి 2026వ సంవత్సరంలో, అంటే ఇది యాక్చువల్గా మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు జరుగుతూ ఉంటుంది. లేదంటే సూర్యుడు అనే అతను ఇట్లా 2 గోళాలు తీసుకుంటే మనం భూమిని 0 డిగ్రీ గోళం, ఇది ఉత్తరార్ధ గోళము. దీని ఉత్తరార్ధ గోళం అంటే సూర్యుడు ఈ ప్రాంతంలో ఉంటే దీన్ని ఉత్తరాయణం అంటారు. సూర్యుడు కనుక ఈ ప్రాంతంలో ఉంటే దీన్ని దక్షిణాయనం అంటారు. ఇట్లా సూర్యుడు అనే అతను ఆ సోలార్ సిస్టంలోని ఇక్కడ ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి వచ్చే టైంలోని జరిగేటువంటి దాన్ని మౌని అమావాస్య అంటారు. ఈ మౌని అమావాస్య ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఉత్తరాయణ అంతం అంటారు. సూర్యుడు ఉత్తరాయణంలోని ఇక లాస్ట్ రోజు అనమాట. ఇక ఈ మౌని అమావాస్య తర్వాత సూర్యుడు అనే ఆయన దక్షిణార్థ గోళంలోకి వచ్చేస్తారు. ఇక ఇది ఇక్కడ 18/1/2026 ఇక 2026 సంవత్సరం ఇది. ఇక్కడ జరిగేటువంటి దాన్ని 4 కోట్ల మంది సందర్శించుకుంటారు. ప్రయాగరాజ్ దగ్గర గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమం వచ్చింది. దాన్ని త్రివేణి సంగమం అంటారు. ఇది గతంలో చాలాసార్లు ఎగ్జామ్ అడిగింది. త్రివేణి సంగమం ఏ రాష్ట్రంలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉందని అడిగేవాడు అప్పుడు. ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ తర్వాత ప్రయాగరాజ్ ఉన్నది. ఇప్పుడే చెప్పింది దీన్ని. ప్రయాగరాజ్ 3 నదుల సంగమము. అంటే గంగా నది మరియు యమునా నది మరియు సరస్వతి 3 నదుల సంగమం అది. దీన్ని త్రివేణి సంగమం అంటారు. 3 అంటే 3, త్రివేణి 3 నదుల సంగమము. ప్రయాగరాజ్ ఎక్కడ ఉన్నదని అర్థం. అది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఆందోళనలు, ప్రభుత్వ పాశవిక అణచివేతలో కనీసం 5,000 మంది మరణించారు. వీరిలో 500 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఇది ఏ దేశంలో జరిగిందని ఇచ్చిండు. ఇటీవల కాలంలో ఇది బాగా హాట్ టాపిక్గా మారిపోయింది. ఇది ఇరాన్ దేశం, పశ్చిమాసియాలోని దాని మధ్య ప్రాచ్యంలో దేశం ఇది ఇరాన్ దేశం. ఇరాన్ దేశంలో బాగా ఇది ప్రబలుతుంది. ఇటువంటి అల్లర్లు ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ శాస్త్రీయ భాషా సాహిత్య పురస్కారం. ఇది కేంద్ర సాహిత్య పురస్కారానికి ఒక రకం చెప్పాలంటే అంతే. ఇది ఇట్లా భారతదేశం ఎలా ఉంటే దీన్ని తమిళనాడు, ఇదేమో ఆంధ్రప్రదేశ్, ఇదేమో తెలంగాణ, ఇదేమో ఒరిస్సా, ఇదేమో పశ్చిమ బెంగాల్, మళ్ళీ ఇటు పక్క కేరళ, ఇటు పక్క కర్ణాటక, ఇటు పక్క మహారాష్ట్ర, మహారాష్ట్ర. అంటే దాదాపు ఇటు పక్కన ఉన్నాయేమో 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ 8 దేశాలకు సంబంధించినటువంటి వాటిలోని 8 దేశాల్లో 8 రాష్ట్రాలు 8 రాష్ట్రాలకి 7 భాషలు ఉంటాయి. ఆ 7 భాష, ఇది బెంగాలీ భాష, ఇదేమో ఓరియా భాష, ఇదేమో తెలుగు భాష, తెలుగు, ఇది ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగే, తమిళనాడు, కేరళ మలయాళము, కన్నడ కర్ణాటక, మరాఠీ మహారాష్ట్ర. ఇలా 7 భాషలు, ప్రాంతీయ భాషలు. హిందీకి వ్యతిరేకంగా వాళ్ళ భాషని వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేసుకుంటారని దానిపైన ఇటీవల కాలంలో రీసెంట్గా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు సమ్మోళి సాహిత్య అవార్డ్, దీన్నే
శాస్త్రీయ భాషా సాహిత్య పురస్కారం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసింది ఎవరంటే తమిళనాడు రాష్ట్రము. ప్రాంతీయంగా 7 భాషలుంటే అది హిందీకి వ్యతిరేకంగా ఆ స్టాలిన్ గారు తీసుకొచ్చిన పురస్కారం ఇది. ఈ 7 భాషల్లో 8 రాష్ట్రాల్లో ఈ భాష మీద కృషి చేసిన వారికి ఇచ్చేటువంటి పురస్కారం ఇది. ఇక నెక్స్ట్, దేశంలో పిల్లలపై పెరిగిన నేరాల్లో ఎన్సీఆర్బి ప్రకారము 2014-23 దశాబ్దం అది మధ్య ఎక్కువ నమోదైన రాష్ట్రాలు అంటే నేరాలు, పిల్లలపై నేరాలు, పెద్దలపై నేరాలు ఉంటాయి, పిల్లలపై నేరాలు ఉంటాయి. పసిపిల్లలపై నేరాల విషయంలోని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో జాతీయ స్థాయిలోని నేరాన్ని పరిశోధన చేయడానికి ఒక బోర్డు ఉంటే ఆ జాతీయ నేర పరిశోధన క్రైమ్ రిపోర్ట్ ఆ రికార్డు ప్రకారం ఒక దశాబ్దంలో మన భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ నేరాలు జరిగాయి పసిపిల్లల పైన. నెక్స్ట్, రెండవది మహారాష్ట్రలో తర్వాత జరిగింది. మహారాష్ట్ర దేశంలో పసిపిల్లల పైన లేదా పిల్లల పైన నేరాల విషయంలో ఈ నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనే జరిగినాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత క్వశ్చన్, భారత్ ఎర్త్ మూవర్స్ బిఈఎల్ భారత్ ఎర్త్ మూవర్స్. ఈ భారత్ ఎర్త్ మూవర్స్ అనేది ఇది యాక్చువల్గా మన భారతదేశం మొత్తం మీద, ఇలా భారతదేశం మొత్తం తీసుకుంటే ఈ భారతదేశం మొత్తం మీద వీళ్ళు ఇలా ఇండియా, ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు ప్రాంతంలో ఉంటుంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన సంస్థని భారత్ ఎర్త్ మూవర్స్ అంటారు, లేదా భారత్ ఎర్త్ మూవర్స్. నెక్స్ట్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇది చెన్నై కేంద్రంగా ఉంటుంది. ఇదేమో బెంగళూరు, మ్యాచింగ్ అవుతుంది ఎక్కువగా, బెంగళూరులో ఉంటుంది. బెంగళూరు ఇది బెల్. నెక్స్ట్, ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంటుంది. చెన్నై, దీన్నే పేరంబూర్ అంటారు, పేరంబదూరు ఇలా పిలుస్తారు, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇవి ఎందుకు ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చినాయి అంటే, మెట్రో ట్రైన్లని కోచ్లు యాక్చువల్గా మెట్రోలో 3 కోచ్లే ఉంటాయి. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో అయితే 6 కోచ్లు ఉంటాయి. ఆ కోచ్ని 6 కోచ్లు తయారు చేయడానికి దాదాపు వాళ్ళు తీసుకునే విధానం ఈ 2 సంస్థల ద్వారా, అంటే భారత్ ఎర్త్ మూవర్స్ వాళ్ళు, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఈ మెట్రో ట్రైన్ తయారు చేస్తారు. ఆ తయారు చేసే క్రమంలో దీన్ని తీసుకున్నమాట క్వశ్చన్. ఇక నెక్స్ట్, తర్వాత అంటే మెట్రో ట్రైన్ విషయంలో ఈ 2 సంస్థలు బాగా పనిచేస్తుంటాయి. నెక్స్ట్, 2025 రంజీ విజేత ఎవరు అనిచ్చింది, ఇంపార్టెంట్ ఇది. ఈ 2025 రంజీ యాక్చువల్గా దేశవాళీ క్రికెట్ టోర్నీ. ఇది 2025లోని విజేత విదర్భ. ఇది విదర్భ ఇది మహారాష్ట్రలో ఒక ప్రాంతం. ఇది నాగపూర్ కేంద్రంగా ఉంటుంది. ఇది విదర్భ అనే పేరు మీద కూడా రాష్ట్రం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. విదర్భ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు, క్రికెట్ టీం వాళ్ళు భారతదేశంలో 2025 రంజీ విజేతగా నిలిచారు. ఇది మొట్టమొదటిసారి నిలిచారు వీళ్ళు. యాక్చువల్గా ఇప్పుడు అప్పుడు ఆడుతున్నారు కానీ ఇప్పుడు రాలా. వీళ్ళు ముంబై మీద ఎక్కువ ఓడిపోతుంటారు. కానీ ఇటీవల కాలంలో వీళ్ళు ఈ టోర్నీని గెలిచారు. నెక్స్ట్, 2026 విజయ్ హరారే 2026 రీసెంట్గా వన్డే టోర్నీ విజేత సేమ్ వీళ్ళే గెలిచారన్నమాట. ఇక్కడ రంజీ విజేత వీళ్ళే గత సంవత్సరం 2025లోని. ఈ 2026 విజయ్ హరారే వన్డే టోర్నీని విదర్భ వాళ్ళు గెలిచారు. ఇది హాట్ టాపిక్. ఇది మహారాష్ట్రలో ఉంటుంది, నాగపూర్ కేంద్రంగా విదర్భ అనేది. ఈ విదర్భ క్రికెట్ టీము గెలిచినటువంటి 2 ప్రైజులు. ఇది రంజీ విజేత 2025లో వీళ్ళే, 2026 హరారే వన్డే క్రికెట్ను కూడా వీళ్ళే గెలుపొందారు. ఇక నెక్స్ట్, ప్రపంచ నంబర్ 1 బ్యాడ్మింటన్. అది మహిళల విభాగంలో ప్రపంచ నంబర్ 1 బ్యాడ్మింటన్ పేరు ఆమె యంగ్. ఆమె పేరు యంగ్. ఈ ఇటీవల కాలంలో మన భారతదేశానికి సంబంధించి నెక్స్ట్ అన్సే యంగ్
అన్ సే యంగ్. ఏమో దక్షిణ కొరియా యువతి, దక్షిణ కొరియాకు చెందిన ఒక షట్లర్. కొరియా షట్లర్ అంటే బ్యాడ్మింటన్ క్రీడాకారులు. షట్లర్ ఇది కూడా అడిగింది గత ఎగ్జామ్లో. షట్లర్ బ్యాడ్మింటన్ క్రీడాకారులని షట్లర్గా పిలుస్తారు. ప్రపంచ నెంబర్ 1 బ్యాడ్మింటన్ క్రీడాకారులు మహిళల్లోనే అన్ సే యంగ్ దక్షిణ కొరియా యువతి. ఏమంటే ఇటీవల ఎందుకు తీసుకున్నామంటే ఈ యొక్క బిట్టుగా ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఇది మన భారతదేశం నిర్వహిస్తుంది. 2026లో ఈ మహిళా సింగిల్స్ విజేత ఏమనే అందుకు తీసుకున్నాం. అన్ సే యంగ్ దక్షిణ కొరియా యువతి మన భారతదేశం నిర్వహించే, అంటే 2026లో రెండు టోర్నీలు నిర్వహిస్తారు. ఫస్ట్గా ఈ 2026లో బ్యాడ్మింటన్ విభాగంలో మొదటగా జరిగేటువంటి టోర్నీని, ఓపెన్ టోర్నీని, అది మలేషియన్ టోర్నీ అంటారు. ఈ సీజన్లో మలేషియన్ టోర్నీని గెలుపొందింది ఏమగారే 2026 జనవరి మాసంలో. 2026 జనవరి మాసంలో ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ కూడా ఏమే గెలుపొందింది. రెండు విషయాల్లో ఏమే ఉంటుంది. మరి ప్రపంచ నెంబర్ 1 కూడా ఏమే ఉంది. 3 బిట్లలో ఏమే ఉంటుంది. అన్ సే యంగ్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ విభాగంలో మహిళల సింగిల్స్ విజేత. ఇక నెక్స్ట్ తర్వాత ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2026 విజేత పురుషుల విభాగంలో ఈయన చైనీస్ తైపీకి చెందిన ఆయన పేరు లిన్ చున్ ఈ. ఈయన చైనీస్ తైపీ ప్రాంతానికి చెందిన క్రీడాకారుడు. లిన్ చూ యీ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2026 పురుషుల విజేత. అదే మహిళ విజేత అన్ సే యంగ్, ఆమె దక్షిణ కొరియా. ఇక నెక్స్ట్ మనకు కావలసినటువంటి బిట్టు మలేషియా ఓపెన్ 2026 మహిళల విజేత బ్యాడ్మింటన్లో. మలేషియా ఓపెన్ ఇప్పుడు ముందు చెప్పినాం 2026లో మొదటిగా ప్రారంభమయ్యే సీజన్ని మలేషియన్ ఓపెన్ అంటారు. ఈ మలేషియా ఓపెన్ని గెలుపొందిన మహిళ ఆమెనే అన్ సే యంగ్. ఏమో దక్షిణ కొరియా యువతి. ఇక్కడ ఈ సీజన్లో స్టార్ట్ అయింది. మరియు భారత్ ఓపెన్ని బ్యాడ్మింటన్ విభాగంలో గెలుపొందిన మహిళ కూడా అన్ సే యంగ్. ఒక రైట్. ఈ 3 బిట్లకి ఏమి. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక సదస్సు, దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటారు. ప్రతి సంవత్సరం 25 జరిగింది, 24లో జరిగింది, 26లో కూడా జరగబోతున్నది. ఇప్పుడు 2026 జనవరి మాసంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక అది యాక్చువల్గా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే స్విట్జర్లాండ్ దేశం జరుగుతుంది. స్విట్జర్లాండ్ దేశం దీనికి ఆతిథ్యం వహిస్తూ ఉంటుంది. ఇది ఫేమస్ ఉంటుంది అన్నమాట. అది స్విట్జర్లాండ్ దేశము దీన్ని ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటిది ఇది. నెక్స్ట్ ఈ ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఇది స్విట్జర్లాండ్ దేశంలోని ఇక్కడ వేదిక ఏ దేశం నిర్వహిస్తా అంటే స్విట్జర్లాండ్. ఆ వేదికని దావోస్ అంటారు. స్విట్జర్లాండ్ దేశంలో ఒక ప్రాంతం ఇది. ఆ దావోస్ కేంద్రంగా నిర్వహిస్తారు. స్విట్జర్లాండ్ ఏ దేశంలో అంటే స్విట్జర్లాండ్, ఏ ప్రాంతంలో అంటే దావోస్లో. రైట్. ఇది చాలాసార్లు ఎగ్జామ్ అడిగాడు ఎక్కడ నిర్వహిస్తారనేది. ఇక నెక్స్ట్ కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బి సాయిరామ్ అని ఆయన కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. నెక్స్ట్ నైనీ కోల్ బ్లాక్, ఇది చాలాసార్లు అడిగిన ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది
సింగరేణి సంస్థ వాళ్ళు, మన కొత్తగూడెం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సింగరేణి వాళ్ళు, సింగరేణి అనే ఒక బొగ్గు వెలికి తీసే సంస్థ వాళ్ళు ఒరిస్సా రాష్ట్రంలో దీన్ని కైవసం చేసుకున్నారు. ఈ యొక్క సంస్థ వాళ్ళు నైని కోల్ బ్లాక్ని, నైని బొగ్గు గనిని, బొగ్గు క్షేత్రాన్ని ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు సింగరేణి వాళ్ళు. ఇటీవల కాలంలో ఇది బాగా న్యూస్లో ఉంది కాబట్టి ఒకసారి గుర్తుంచుకుంటే మంచిది. ఓకే, నెక్స్ట్ ప్రస్తుతం శాసనసభలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 8 ఉంటాయండి. ఈ 2017 సంవత్సరం నుంచి 2019 నుంచి ఆగస్టు మాసములో దాదాపు ఒక చట్టం వస్తుంది. అది పూర్తిగా 2019 సెప్టెంబరు 31 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2019 సెప్టెంబర్ 31 నుంచి 2000 ఆ సంవత్సరం నుంచి ప్రపంచంలోని భారతదేశం ఒక మంచి నిర్ణయం తీసుకున్నమాట. ఆ నిర్ణయం ఏంటంటే 370వ ఆర్టికల్ని రద్దు చేస్తుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ ఈ రోజున రద్దు చేసి అక్కడ మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఆ 29 రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని తగ్గించి 28 రాష్ట్రాలుగా మార్చింది అన్నమాట. అట తగ్గించినటువంటి రాష్ట్రాన్ని మరలా ఈ రాష్ట్రం ఇలా ఉంటే, భారతదేశానికి ఇలా ఉంటే దీన్ని 2 భాగాలు చేసింది. 2 భాగాలు చేసి ఇదేమో జమ్మూ కాశ్మీర్ అనే యూటీ కేంద్రపాలిత ప్రాంతము, మరి లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తాడు. లడఖ్ అనే ప్రాంతం మారుస్తాడు. అంటే అంతకు ముందే ఈ 2019 కంటే ముందే మన దగ్గర 8 ఉంటాయి కేంద్రపాలిత ప్రాంతాలు. కానీ ఈ 2 రావటం వల్ల +2 కావాలి, అప్పుడు 10 కావాలి. కానీ 10 కావాలి, 8 అయింది, మళ్ళీ 8 ఉన్నాయి. ఎందుకంటే దాద్రా నగర్ హవేలీ అనే ప్రాంతాన్ని, డయూ డామన్ అనే ప్రాంతాలని వీళ్ళు మెర్జ్ చేస్తారు, ఒకటే చేస్తారు అనమాట. అటు ఒకటి చేయటం వల్ల వాటి సంఖ్య తగ్గింది. ఆ సంఖ్య తగ్గి అంటే డయూ డామన్, దాద్రా నగర్ హవేలీ అనే కేంద్రపాలిత ప్రాంతాలని కలపటం వల్ల వాటి సంఖ్య తగ్గింది. ఇక్కడ అట్టున్నాయి. ఇప్పుడు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే వాటి ఎన్నిటికి శాసనసభలు ఉంటాయి. అంటే కేంద్రపాలిత ప్రాంతం అంటేనే కేంద్రం పరిపాలించేదానికి. కేంద్రం పరిపాలించేటికి శాసనసభలు ఉండవు. కాకపోతే వాటికి లోక్సభ, పార్లమెంట్, అంటే లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటు పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. కానీ మన భారత రాజ్యాంగము కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఆ మినహాయింపుల ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకి ఢిల్లీకి ఒక కేంద్రపాలిత ప్రాంతం ఇది, దీనికి శాసనసభ ఉంటుంది. మరియు పాండిచ్చేరికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి శాసనసభ విషయంలో. పాండిచ్చేరి దీంతో పాటు ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా శాసనసభ ఉంది. లడఖ్కి శాసనసభ లేదు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉంది. ఇట ప్రస్తుతం శాసనసభలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 3 ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఇటీవల కాలంలో మన భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది లక్నో కేంద్రంగా, అది కూడా వస్తుంది ముందు. ఒక నెక్స్ట్ దేశంలో శాసన మండలి అంటే ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్న రాష్ట్రాలు ఎన్ని అంటో మొత్తం 25 రాష్ట్రాలు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ 25 రాష్ట్రాల్లోని కేవలం 6 రాష్ట్రాలకి మాత్రమే శాసన మండలి ఉన్నది. శాసన సభలు ప్రతి రాష్ట్రానికి ఉంటాయి. 25 రాష్ట్రాలకి ప్రతి రాష్ట్రాలకి శాసనసభ ఉంటుంది. అంటే ఎమ్మెల్యేలు ఉంటారు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మండలి, ఇది కౌన్సిల్ అంటే మండలి, అసెంబ్లీ సభ, శాసనసభ, ఇలా ఈ 25 ఉంటాయి. కానీ అవి మాత్రం వాళ్ళ యొక్క శాసనసభ ఆమోదిస్తే పార్లమెంట్ చట్టం చేసి దాన్ని తీసుకొస్తారు. ఇలా ఇటీవల కాలంలోని 6 ఉన్నాయి. 6 అంటే మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి శాసనసభలు ఉన్నాయి. పక్కనే ఉన్న కర్ణాటక శాసనసభ ఉంది. పక్కనే ఉన్న మహారాష్ట్రకి శాసనసభ ఉంటుంది. మరి ఉత్తరప్రదేశ్కి, బీహార్కి ఉంటుంది. మొత్తం ఉన్న వాటి సంఖ్య ఈక్వల్ టు అదనమాట. అంటే భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభ, బీహార్ రాష్ట్రానికి శాసనసభ ఈ ఉత్తర భారతదేశంలో. మహారాష్ట్ర పశ్చిమ వైపున ఉంటుంది, అది దానికి శాసన మండలి, దీనికి శాసన మండలి. మరియు కర్ణాటక రాష్ట్రానికి, పక్కనే ఉన్న తెలంగాణకి, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్కి, ఇలా మొత్తం ఈ దక్షిణాది రాష్ట్రాలు, దక్షిణాదిలో 2, ఉత్తరాదిలో 3, దక్షిణాదిలో 3, ఉత్తరాదిలో 2, మరి పశ్చిమంగా 1, మొత్తం కలిసి 6 రాష్ట్రాల్లో శాసన మండళ్ళు ఉన్నాయి. అవి ఏవే రాష్ట్రాలంటే ఉత్తరప్రదేశ్, బీహార్ ఉత్తర భారతదేశంలో,
పశ్చిమంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలుగా ఉంటాయి. ఇక నెక్స్ట్ 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశం యొక్క వేదిక 2026 సంవత్సరం ఎక్కడ అంటాడు. అయితే ఇది యాక్చువల్గా 19వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో అనే ప్రాంతం, లక్నవు అనే ప్రాంతం లేదా లక్నో ప్రాంతంలో 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొనే వారు యాక్చువల్గా అంటే భారతదేశంలోని రాజ్యసభకు సంబంధించినటువంటి ఒక డిప్యూటీ చైర్మన్ గారు దీంట్లో పాల్గొంటారు. రాజ్యసభ చైర్మన్ ఉంటారు, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఇప్పుడు రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ గారు దీనిలో హరివంశ్ సింగ్ గారు దీనిలో పాల్గొంటారు. ఈ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ అనేది ఉపరాష్ట్రపతి గారు ఉంటారు. ఈ పదవి రాజ్యసభ చైర్మన్ అంటే రాజ్యసభ చైర్మన్ హోదాలో ఎప్పుడు కూడా మనకి ఉపరాష్ట్రపతి గారే ఉంటారు. ఉపరాష్ట్రపతి గారు ప్రజెంట్ రాధాకృష్ణన్ గారు. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి ఒక ఎంపీగా ఎన్నుకుంటారు, ఆయన హరివంశ్, ఈయన పాల్గొంటాడు. నెక్స్ట్ లోక్సభ యొక్క స్పీకర్ అంటే రాజ్యసభకి ఉన్న వాళ్ళనేమో చైర్మన్స్ అంటారు, లోక్సభకు ఉన్న వాళ్ళని అధిపతుల్ని స్పీకర్స్ అంటారు. ఈయన యాక్చువల్గా ఓం బిర్లా ఈయన దీనిలో పాల్గొంటాడు. అలాగనే 28 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి రాష్ట్రానికి ఉన్న స్పీకర్స్ పాల్గొంటారు. మరియు 6 రాష్ట్రాలకు ఉన్న మండలి చైర్మన్స్ పాల్గొంటారు. మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్న శాసనసభ యొక్క స్పీకర్లు పాల్గొంటారు. మరి దీనిలో డిప్యూటీ స్పీకర్లు పాల్గొంటారు, డిప్యూటీ చైర్మన్లు పాల్గొంటారు, డిప్యూటీ స్పీకర్లు పాల్గొంటారు. ఇలా ఎంతమంది పాల్గొనే సమావేశం ఇది 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశం యొక్క వేదిక ఉత్తరప్రదేశ్ లక్నో ప్రాంతంలో జరుగుతుంది ప్రజెంట్. దీని మీద క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది.